ఏంటి మీరు? నేను చూసినప్పుడల్లా నేను అబ్బాయి ఎందుకు అవ్వలేదు అనిపిస్తుంది. ఏం చేస్తాం? నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? విక్రమ్ ఉన్నాడు కదా. ఈరోజు విక్రమ్ వాళ్ళ ఇంట్లో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేస్తా అన్నాడు. అవునా? సరే సరే. అవును. విక్రమ్ మంచి అదృష్టవంతుడు. ఏంటి సార్ ఇది? ఈరోజు నా బర్త్డే అమ్మా. హో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నాకు ఇవ్వండి సార్, నేను తీసుకొస్తాను. హే, నిన్న నా ఆడపడుచు ఇంటికి వచ్చింది. దాని కాళ్ళు ఎంత బాగున్నాయో. దాని కాలు కాదే, వచ్చి నా మొగుడిని అడుగు, నా కాళ్ళు ఎంత అందంగా ఉంటాయో చెప్తాడు. ఈ మాటలు మీ ఆయన ఎందుకు? మా నోనని అడిగితే తెలిసిపోతుంది కదా. కదా? ఏంటి ఎప్పుడు అబ్బాయిలా మాట్లాడుకుంటారు? ఎందుకు మాట్లాడకూడదు? మనం కూడా తక్కువేం కాదు కదా. ఏమంటారు? ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మనం కూడా తక్కువ కాదు కదా. అదే కదా. అమ్మాయిలు రండి 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 రండి. ఈరోజు నా 49వ పుట్టినరోజు తెలుసా? నిజమా సార్? మీకు 49 సంవత్సరాల? చూడ్డానికి అస్సలు అలా కనిపించరు. ఏమంటారే? పాపలో మీ అందరి కోసం గిఫ్ట్ పట్టుకొచ్చా, సెల్ ఫోన్లు కొత్తవే. దా తీసుకో. థాంక్యూ సార్. రామ్మా తీసుకో. హాయ్. ఇదిగో ఇది నీకు. థాంక్యూ సార్. ఇది ఉంచమ్మా. నాకొద్దు సార్, నేను ఎవరితో మాట్లాడను. సరే నీ ఇష్టం. సేట్ గారు, మీరు అమ్మాయిలకి ఆంటీలు తప్ప అలాంటి అబ్బాయిలు గిఫ్ట్లు ఇవ్వరా? రై, ప్రతి నెల మీకు నెల నెల జీతం ఇస్తున్నాను కదా, అందులో కొనుక్కోవచ్చుగా. ఇప్పుడు మీ అందరికి ఇచ్చిన సెల్ ఫోన్లో సిమ్ము నా సిమ్ము కనెక్ట్ అయ్యి ఉంది తెలుసా? నేను చెప్పేది ఏమిటంటే మనందరం 24 గంటలు ఈ ఫోన్తో ఫ్రీగా చాలా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా. 24 గంటలు ఈ దరిద్రుడితో మాట్లాడుతూ కూర్చుంటే వీళ్ళ మొగుళ్ళు ఎవరితో మాట్లాడాలరా? వీళ్ళ మొగుళ్ళు వాడి పిల్లలతో మాట్లాడుతూ కూర్చుంటారా, అంతే కదా. ఎంతకన్నా ఏం ఫోన్ ఉంటుంది? మానస, మా ఇంట్లో అందరూ నువ్వు అందంగా ఉన్నావన్నారు. కాకపోతే చిన్న ప్రాబ్లం. 50 తులాల బంగారం, కారు మరియు 2 లక్షలు కట్నం ఇచ్చే వాళ్ళతో నా పెళ్లి చేస్తా అన్నారు. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు నా మంచికే కదా చెప్పింది. మనమిద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి నాకు లవ్ ప్రపోజ్ చేసావు. నా వెంట కుక్కలా తిరిగావు. అప్పుడు నువ్వు ఇవన్నీ ఆలోచించలేదా? చెప్పు. నిన్ను నమ్మినందుకు నన్ను ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు. నిన్ను పెళ్లి చేసుకొని నేను ముష్టివాడిని అవ్వాలా ఏంటి చెప్పు? హో, నిన్ను పెళ్లి చేసుకోవటానికి 50 తులాల బంగారము, ఒక కారు, 2 లక్షల కట్నమిచ్చి నీతో కాపురం చేసి నీ పిల్లలకి తల్లవ్వాలి. ఇదే కదా నువ్వు నా నుండి కోరుకునేది? నువ్వింత స్వార్థపరుడివి. నీ బిజినెస్ పని కోసం నన్ను వాడుకుందామనుకున్నావా? దేవుడు నన్ను ఆడదానిగా పుట్టించాడు. నేను ఆడదానిగానే ఉన్నాను. నువ్వు మొగాడిగా పుట్టావు. కానీ గుడ్ బై. ధైర్యంగా ఉండమని నువ్వు అంటూ ఉండేదానివి. కానీ అప్పుడప్పుడు
నాకు చాలా భయం వేస్తుందమ్మా. అమ్మని చూసినట్టే ఉందక్క. అరే స్కూల్లో ఏం జరిగింది? అక్క నీకు ఒకటి తెలుసా, స్కూల్లో ఈరోజు కొత్త టీచర్ వచ్చింది. ఆ టీచర్ చాలా అందంగా ఉంది. నాకంటే అందంగా ఉందా? నీకంటే అందంగా ఎవరు ఉండరు అక్క. మా స్కూల్లోనే అందరు టీచర్స్ కంటే అందంగా ఉంది. అక్క ఇతనే ఐస్ క్రీమ్ అతను. ఏంటి ఈరోజు కొత్త బట్టలు వేశారు? పెళ్ళికి వెళ్తున్నారా? లేదు, పెళ్లి చూపులకు వెళ్తున్నా. మీ అబ్బాయికా? నా పెళ్లి చూపులేరా? నాకు ఇంకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. స్టిల్ బ్యాచిలర్ రా. మీరు నన్ను చూసేందుకు నవ్వుతున్నారు? పెళ్ళికి కొంచెం లేట్ అయిందిరా. బెస్ట్ ఆఫ్ లక్. చాలా మంచి అమ్మాయిలా ఉన్నావమ్మా. అమ్మాయిలకి కరెక్ట్ టైంకి పెళ్ళవ్వాలి తెలుసా? అబ్బాయిలకి లేట్ అయినా పర్వాలేదు. మరీ లేట్ అయిపోయిందేమో అక్క. రేయ్ ఆట పట్టించింది చాలు, కొంచెం పక్కకు జరుగు, నేను పోవాలా. ఎంత అందంగా ఉన్నావురా, నీది ఇచ్చి నీకే తగిలేలా ఉంది. మన వైపే చూస్తున్నాడు. వాడు మన వైపు కాదే, నిర్మల వైపు చూస్తున్నాడు. మీరు నోరు మూసుకుని ఉంటారా? వాడిని చూస్తేనే నాకు డోప్ వస్తుంది. మేడం నేను మీకోసం వెయిట్ చేస్తున్నా. మేడం ఈ లవ్ లెటర్ తీసుకోండి. ఏంటన్నా ఇది లవ్ లెటరా? అవునరా తమ్ముడు, ఇది నా మొదటి ప్రేమ లేఖ. అన్నా ఇది ఖాళీగా ఉంది. తమ్ముడు నాకు ముందుగానే తెలుసు ఆ లెటర్ తీసుకోదని. ఏమన్నావో అర్థం కాలేదన్నా. అసలు నువ్వు చదువుకోలేదు కదా. లవ్ లెటర్ రాయడంలో అర్థం ఏమిటి? తమ్ముడు ఈ లవ్ లెటర్ ఆ మేడం తీసుకోదని నాకు ముందుగానే తెలుసు. అదిగాక నేను లెటర్ ఇస్తానని తనకు నా ప్రేమ తెలియాలి కదా. చిన్న పిల్లలు కూడా నా పరువు తీశారు. నాకు చదువు రాదని చులకన. ఏది ఏమైనా కానీ ఈరోజు నా లైలైన్ పడేస్తాను. నా టాలెంట్ నిరూపించుకుంటాను. చేతిలో పుస్తకం ఉండదు కానీ చెవిలో ఇయర్ ఫోన్స్ మాత్రం ఉంటాయి. ఇది నా వైపు చూడాలంటే ఏం చేయాలబ్బా? ఏదైనా మంచి పాట పాడదామా?
అదంతా ఓల్డ్ స్టైల్, కొంచెం కొత్తగా చేద్దాం. ఇది కరెక్ట్. ఇసుకే ఇసుకే ఇది వర్కౌట్ అయింది రోయ్. హాయ్ మేడం. ఓయ్ ఇక్కడికి వచ్చేసావా? నీకేం పని పాట లేదా? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తే నేను వెళ్ళిపోతా. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అందంగా లేని వాళ్ళే అద్దంలో చూసుకుంటారు. ఒరే కాకి, నువ్వు మర్యాదగా వెళ్తావా లేదా? పిల్ల, మీ నాన్న నిన్ను ఇంట్లో డిస్ప్లే బొమ్మలా పెట్టుకున్నాడు. ఏదో ఒక రోజు నాకు దొరక్కపోవు, అప్పుడు చెప్తా నీ సంగతి. అరే కాకినాయలా, నీ బోన్స్ ఇరక్కొడతా. అయ్యే బాబోయ్, నేను పరిగెత్తురోయ్, దొరికితే కీమా చేసి పారేస్తాడు. అసలు బార్ షాప్ దగ్గర వెయిట్ చేసేవాడికి తెలుస్తుంది మందు విలువ ఏంటో, చూసేవాడికి ఏం తెలుస్తుంది మందు విలువ. అబ్బచ్చా, ఈ గుండుగాడు వస్తాను ఎంతవరకు రాలేదు. నా ఫీలింగ్స్ ఎవరు అర్థం చేసుకుంటారు? ఒరేయ్ ఎక్కడున్నావురా? రారా రాయ్ గుండుగా, రారా స్వామి. వచ్చాడు. ఇంగ్లీషా, తెలుగా, మలయాళమా, చైనీసా? ఏదో చెప్పు మామా. నువ్వు చెప్పిన భాషలన్నీ దీనిలో ఉన్నాయిరా. అవునా? అయ్యా జాలి. అరే ఎదవల్లారా, మీరు మారరా? ఎన్ని సంవత్సరాలు ఈ సీడీలు చూస్తూ ఉంటారు, చూసి చూసి మోర్చతో పోతారా? సీడీ దొరికింది కదా. అమ్మా, ఎన్ని రోజులు చూస్తున్నావురా? మామా, డైరెక్ట్ గా చూస్తే బొమ్మలు కనపడతాయా? మామా, సీడీలో పెట్టి చూడాలి, డైరెక్ట్ గా చూస్తే కనపడ. చూద్దాం. ఓయ్ బయట నిలబడి ఎవరికి లైన్ వేస్తున్నావు? నువ్వు లోపలికి పోరా. నువ్వు పోదరా. పోవే, పళ్ళు రాలగొడతాను. మామా, ఎప్పటి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటి? నీ భార్య ఫెరన్ లోన్ పూసిన బరిలా ఉంటది, ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నావు? నేను దీని ఫోటోనే చూడలేదు మామా, డైరెక్ట్ గా చూసే అవకాశం కూడా రాలేదు. అమ్మాయికుడు చేసి అన్యాయం చేశారా? అదే కదా నా డౌట్, మీ ఇద్దరికి ఎలా జోడి కుదిరింది అని. అదొక విచిత్రమైన సంఘటన మామ. అమ్మాయిని చూద్దామని ఊరికి సైకిల్ వేసుకుని వెళ్ళాను మామ. ఒక ముసలోడు ఊలి పొలిమేరలో ఒక ఫోటో చూపించాడు. ఆ ఫోటోని దగ్గరగా చూసి చిచి ఈ బర్రె ఎవరో అని అడిగా. అప్పుడు ఆ ముసలోడు, నువ్వు ఎవరినైతే చూడటానికి వెళ్తున్నావో ఆమె తండ్రి నేనే అని చెప్పాడు. ఫోటోలోనే ఏమైంత దరిద్రంగా తగలడింది, డైరెక్ట్ గా చూస్తే ఎంత చండాలంగా ఉంటుందా నేనన్నా. అప్పుడు వాళ్ళ నాన్న, చూడయ్యా ఇప్పటి వరకు మా అమ్మాయిని 50 మంది చూసి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు, నువ్వు 51వ వాడివి. ఒకవేళ మా అమ్మాయిని నువ్వు కూడా రిజెక్ట్ చేసి వెళ్ళిపోతే మా అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోద్ది. మా అమ్మాయి బాధపడటం నాకు ఇష్టం లేదు, నచ్చకపోతే ఈ ఊరు నుండి వెళ్ళిపోవయ్యా, నచ్చితే మా ఊరికి రా అని బతిలాడాడు. ఒకవేళ నీకు మా అమ్మాయి నచ్చినట్లయితే 10 ఎకరాల పొలం, బంగారం లాంటి బైకు, 10 లక్షల కట్నం ఇస్తానని నాతో చెప్పాడు. మామా, అప్పుడు నువ్వేమన్నావు? అలా ఆ బర్రె అమౌంట్ అని ఆలోచన చేశా, అమౌంట్కి ఓటేశా. సూపర్ మామా. ఆ బర్రెని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెతో కలిసి ఒక పిల్లను కూడా కన్నావు. ఈ ఊర్లో నీకు స్టాచ్యూ పెట్టాలి మామా. దానికో స్టోరీ ఉంది మామా. నా ఫస్ట్ నైట్ ఫుల్ గా తాగి లోపలికి వెళ్తే, ఆ ఫస్ట్ నైట్ కా తర్వాత చెప్తూ గానీ ముందు ఈ సినిమా చూద్దాం పదా. అరే మామా, ఎన్నో రోజుల నుండి చూద్దాం అనుకున్నది ఇప్పుడు చూపిస్తున్నా మామా. వస్తున్నాను మామా, జాలి. ఏరా, నన్ను చూసి నువ్వు ఏం వాగావు? పనసపండు మూత తీసుకుని పిల్లని వెతికితే ఎవర్రా పిల్లనిచ్చేదంటావా? ఇజుడు ఎలా ఉందిరా ఈ పిల్ల? 16 ఏళ్ల వయసులో శ్రీదేవిలాగుంది. నువ్వు అన్నట్టు శ్రీదేవిలాగుండే ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అంది తెలుసా? ఏం చెప్తున్నావు? నమ్మలేకున్నా. నమ్మలేనివన్నీ వాటికి అవే జరగవు, మనమే జరిపించాలి. అంతా ప్లానా? అవును, నా చుట్టూ బాబు అనే కుర్రాడు తిరుగుతుంటాడు కదా, వాడికి అక్క ఉందని తెలుసు, కానీ ఎంత అందంగా ఉంటుందని తెలియదు. తను చూడగానే పెళ్లి చేసుకోవాలనుకున్నా, అయినా తన వయసు నా వయసుకి ఎలా జరుగుతుంది? ఎలా చేయాలని ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ మామ తనని పెళ్లి చేసుకోవడానికి 2 లక్షలు డబ్బులు కావాలని పిల్లలు నా ముందుకు వచ్చి నిల్చున్నారు. అప్పుడే అనుకున్న దేవుడు నా కోసం తలుపులు తెరిచాడని. అదే 2 లక్షలు ఎలాగైనా సంపాదించాలని ఆ పిల్లలతో కలిసి నేను ప్లాన్ చేశాను. అదే సమయంలో మానస పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు ఎవరా అని అతను ఊరికి వెళ్ళి అతని గురించి అన్నీ తెలుసుకున్నాను.
బ్యాంకులో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడని, ప్రతి వారం పని వాళ్ళ కోసం డబ్బు డ్రా చేసి అతని యజమానికి ఇస్తాడని తెలుసుకున్నా. అప్పుడే ఆ పిల్లలు 2 లక్షల కోసం బ్యాంకులో దొంగతనం చేద్దామని అన్నారు. అప్పుడు నేను బ్యాంకులో దొంగతనం చేస్తే దొరికిపోతామని తెలివిగా చెప్పాను. నాకు తెలుసు బ్యాంకులో దొంగతనం చేయడం కుదరదు. అందుకే ఆ పెళ్లి కొడుకును మనసులో పెట్టుకొని ఎవరన్నా డబ్బులు డ్రా చేస్తే వాళ్ళని ఫాలో చేసి కొట్లాక్కుందామని పథకం వేశాను. అనుకున్న విధంగా అతను కొట్టి ఆ డబ్బులు తీసుకుని మానస వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ మావిని ఎవరో చంపారని నాకు అప్పుడే తెలిసింది. అంతా ఓకే, వాళ్ళ మావిని చంపింది ఎవరు? అయ్యో పాపం కదయ్యా. పాపం అని చూసుకుంటే చికెన్ మొక్క కూడా తినలేదు. నిన్నంతగా నమ్మితే ఇంత ద్రోహం చేస్తావా? నమ్మితేనే కదయ్యా ద్రోహం చేయగలం. తాగరా తాగి చూడరా చూలే అలా సీపులేపుతారు ఒకటి అనా కొన్ని పక్క జరిగి. అరే బాబు ఇట్రా. ఏంట్రా ఇక్కడ? ఏంట్రా బాబు నువ్వు ఇంత చిన్న వయసులో ఇక్కడ? లేదు అక్కనే. అక్క కూడానా? లేదు, మీ ఇద్దరికి పెళ్ళి అవబోతుంది కదా, అవును. అందుకే మందుకొని కులదైవం నైవేద్యంగా పెట్టమని చెప్పింది. ఈ కులదైవం మందు కూడా తాగుతుందా? ఈ లోకల్ సరుకు వద్దు, ఫారెన్ సరుకు ఇప్పిస్తారా? మీ అక్కనే పెళ్లి చేసుకోబోతున్నాను, ఇంకేంట్రా? ఈరోజు ఫుల్గా తాగా. ఎందుకో తెలుసా? ఇక ఇదే లాస్ట్ టైం, ఇక మీదట తాగను. రే బాబు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీ అక్క నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పటం నేను నమ్మలేకపోయాను రా. కూడా నమ్మలేకపోయా. ఇంతకుముందు డబ్బున్న వాళ్ళు పేదోడిని ఎమరిచేవారు, ఇప్పుడు పేదోడే పేదోడిని ఎమరిస్తున్నాడు. ఏం చెప్తున్నావురా? నువ్వు నీ ఫ్రెండ్ వైన్ షాప్లో మాట్లాడింది అంతా నేను విన్నా. మా మామయ్యను నువ్వే చంపేశావు. అదేంటంటే మొత్తం నాకు తెలుసు. రే మీ అక్క నేను బాగా చూసుకుంటాను. అక్కని బాగా చూసుకోవడానికి నేనున్నాను. నీలాంటి నీచులు మాకు అవసరం లేదు. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు. నేను అసలు జరగనివ్వను. నా జీవితం నాశనమైంది, నా అక్క జీవితం నాశనమైంది. నీకు జీవించే హక్కు పోయింది. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ప్రాణంతో ఉంటేనే కదా. నువ్వు నా జీవితం అంతా తోడుంటావని అనుకున్నాను. నువ్వు కూడా హంతకుడి అయ్యావే. అక్క, చెడ్డోళ్ళని దేవుడు సంహరిస్తాడని నువ్వే చెప్పావు కదా.